ఏంటన్నయ్యా నువ్వు? నేనెంత భయపడ్డానో తెలుసా? ఓరివేళ సెంటిమెంట్లు తగలయ్యా. వీడేదో చేసుకుంటాడనుకుంటే ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయిందేంటి? నాకు కావాల్సింది ఆ బూడిద కాదు, ఆ మరకతలింగం. అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. వచ్చేస్తున్నాను సావిత్రి. వస్తున్నాను సావిత్రి, నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. వస్తున్నాను సావిత్రి. సావిత్రి, వస్తున్నా సావిత్రి, నీ దగ్గరికే వస్తున్నాను. వస్తున్నాను నీ దగ్గరికే వస్తున్నాను సావిత్రి. వస్తున్నా సావిత్రి, నీ దగ్గరికి వస్తున్నాను సావిత్రి. నీ దగ్గరికి వచ్చేస్తాను సావిత్రి, నీ దగ్గరికి వచ్చేస్తాను సావిత్రి. నేను ఇక్కడ ఉండలేను సావిత్రి, నేను ఇక్కడ ఉండలేను. నీ దగ్గరికి వచ్చేస్తాను సావిత్రి. నీ దగ్గరికి వస్తున్నాను సావిత్రి. ఈసారి ముప్పు నీ భర్తకే తల్లి. రా సావిత్రి, రా సావిత్రి. ఏమండి? ఆగండి అన్నయ్య, ఆగు. ఏమండి? ఆగండి అన్నయ్య. అలాంటి శక్తుల నుంచి నీ భర్తని కాపాడుకోవాలి అంటే అమ్మవారికి 9 రోజుల పాటు నిత్యం పూజలు చెయ్యాలి. శ్రవంతి, ఏమైంది ఇలా ఉన్నావు? ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంటేను. అయ్యో, భోంచేసావా? ఆకలిగా లేదు నందిని. మరి టైంకి తినకపోతే నీరసం రాదా? లేలే, తిందుగానిరా. ఆకలిగా లేదు నందిని, తర్వాత తింటానులే. ఇంకెప్పుడు తినేది? అసలే ఒట్టి మనిషివి కాదు. టైం టు టైం తినాలని డాక్టర్ చెప్పారు కదా. డాక్టర్ చెప్పారని బలవంతంగా ఎక్కడ తింటాం? నీకోసం కాకపోయినా కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి కదా. రా శ్రవంతి, ఇలా నీ ఆలోచనలతో బిడ్డని పస్తు పెట్టకూడదు. రా రా. సావిత్రి, వచ్చేస్తున్నాను సావిత్రి. సావిత్రి, సావిత్రి. సావిత్రి, సావిత్రి.
స్రవంతి, ఇంట్లో గ్యాస్ వాసన వస్తుందేంటి? అవును, ఇది గ్యాస్ వాసనే. సావిత్రి, నేను వచ్చేస్తున్నాను. సావిత్రి, సావిత్రి, నేను వచ్చేస్తున్నాను. సావిత్రి, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారా ఏంటి? పద చూద్దాం. సావిత్రి, వస్తున్నాను. సావిత్రి, నీ దగ్గరికి వస్తున్నాను. సావిత్రి, వస్తున్నాను. సావిత్రి, సావిత్రి, వచ్చేస్తున్నాను. సావిత్రి, నన్ను వదులు. ఏంటని ఈ పని? వదులు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నా సావిత్రి లేదన్నావుగా, రాదన్నావుగా, అందుకే నేను నా సావిత్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏందమ్మా, ఏమైంది? ఆ గొడవ ఏంది? చూడు మావయ్య, గ్యాస్ లీక్ చేసుకుని చనిపోవాలనుకుంటున్నాడు అన్నయ్య. సత్య, ఏంటయ్యా ఈ పని? నాకు నా సావిత్రి కావాలి. నాకు నా సావిత్రి కావాలి. నాకు నా సావిత్రి కావాలి. ఊరుకో అన్నయ్య. ఏమైందయ్యా నీకు? నాకు నా సావిత్రి కావాలి. నాకు నా సావిత్రి కావాలంటే నా సావిత్రి నా ప్రాణం కంటే ఎక్కువ. నీకు నీ సావిత్రి కావాలని మమ్మల్ని అందరినీ పైకి పార్సిల్ చేద్దాం అనుకున్నావా? సమయానికి మీరు చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే లేదంటే ఏముంది? శంకు గంట గ్రూపుడోకి దండ. నీకేం కష్టం వచ్చిందయ్యా ఇలాంటి పని చేశావు? నాకు నా సావిత్రి కావాలి. నాకు నా సావిత్రి కావాలి. నాకు నా సావిత్రి కావాలంటే ఊరుకో అన్నయ్య, ఎందుకలాగా? ఓ నీ సావిత్రి తగలబడా? నీ సావిత్రి కోసం మమ్మల్ని అందరినీ తగలబెడతావా ఏంట్రా? నాకు నా సావిత్రి కావాలంటే. నందిని, మీ అన్నయ్య లోపలికి తీసుకెళ్ళు. పద. తీసుకుపోమ్మా, త్వరగా తీసుకుపో. నాకు నా సావిత్రి కావాలి. అయ్యో, పద అన్నయ్య లోపలికి. నాకు నా సావిత్రి కావాలి. పదాలు నా సావిత్రి కావాలి. అత్తయ్య రండి. అమ్మో, అయ్యో అయ్యో. ఎలా జీవితం? దడుపు జ్వరం వచ్చిన పసిపిల్లాళ్ళు అయిపోయింది నా పరిస్థితి. అమ్మో, ముందు చిరాకు వణుకు తగ్గాలంటే 2 పెగ్గులు పడాల్సిందే. నీళ్లు వద్దు, సోడా వద్దు. అమ్మో, డైరెక్ట్ రానే. అమ్మో అమ్మో అమ్మో, కాస్త ఆలస్యమై ఉంటే ఏరుకోవడానికి మాంసం ముద్దలు కూడా దొరికినాయి కాదు. ఆ తంత్రగాడు ఏదో చేస్తాడనుకుంటే ఏకంగా మమ్మల్ని లేపే ప్రయత్నం చేశాడు. అమ్మో, ఊరుదేవుడు, కాస్తలో కైలాసం చేరుండేవాణ్ణి. ఒరే తంత్రాగా, అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు కదరా. నేను పోయి వాడిని రెచ్చగొట్టాను. వాడేమో సిలిండర్లతో ఆటలాడుకుంటున్నాడు. కాస్తలో గండం తప్పింది. లేదంటే ఈ పాటికి అది సిచ్చుబుడ్డిలా పేలిపోయి అందరం సీమ టపాకాయలా పేలిపోయి ఉండేవాళ్ళం. అమ్మో అమ్మో అమ్మో, ఏదో లేచిన టైం బాగుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అమ్మో అమ్మో, అయ్యా. అమ్మో, తలుచుకుంటేనే గుండెలు అవిసిపోతున్నాయి. అమ్మో అయ్యో, లాభం లేదు, ఎంత తాగినా అయ్యా లెక్కట్లేదు.
ఏంటి స్రవంతి, మా అన్నయ్య ఇలా అయిపోయాడు, మారిపోయాడు, మామూలు మనిషి అయ్యాడు అని ఆనందపడితే ఆ కొద్దిసేపు కూడా ఆ ఆనందం నిలబడలేదు. నేను అలాగే అనుకున్నాను. మామూలు మనిషి అయ్యారు, ఇంక ప్రమాదం లేదని అశ్రద్ధ చేశాం. కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో చూడు. సమయానికి చూసాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంట్లో ఎవరూ మిగిలేవాళ్లమే కాదు. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అసలు అన్నయ్య ఇంతలోనే మారిపోయాడేంటి స్రవంతి? తన మీద జరిగిన ప్రయోగం అలాంటిది. దానిలోంచి బయటపడటం అంటే అంత సులభం కాదు. అంటే ఏ క్షణం ఏమవుతుందో అని భయపడుతూ ఎంతకాలం? తప్పదు నందిని. వాళ్ళు చేసిన ప్రయోగంలోంచి మీ అన్నయ్య బయటపడే వరకు మనం ఇలా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏ క్షణం అన్నయ్యకి ఏం జరుగుతుందో అని నాకు భయవేస్తోంది. భయపడకు నందిని, మీ అన్నయ్యకి ఏం కాదు. మనకా దేవుడే తోడుగా ఉన్నాడు. ఆయనే మీ అన్నయ్యని కాపాడుకునే శక్తిని మనకిస్తాడు. ఏ శక్తిని ఇస్తాడో ఏంటో స్రవంతి. సంతోషం వచ్చినట్టే వస్తుంది, అది అనుభవించేలోపు బాధ తరుముకుంటూ వస్తుంది. కొద్ది రోజులు మనకి కష్టాలు తప్పవు. మీ అన్నయ్యని కాపాడుకోవటానికి మన ప్రయత్నం మనం చేస్తే దానికి ఆ దేవుడి అనుగ్రహం తోడైన రోజు సమస్యలన్నీ అవే తీరిపోతాయి. సరే నందిని, నువ్విక్కడే ఉండి మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. అలాగే. జాగ్రత్త నందిని. అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుందో కళ్ళారా చూసాంగా. ఇంకా జాగ్రత్తగా లేకుండా ఎలా ఉండగలను? పడుకుందామన్నా నాకు నిద్ర రాదు. నువ్వెళ్ళి పడుకో, అన్నయ్య నేను చూసుకుంటానులే.
ఏదవుదాంలే. నాలో ఉన్న రక్తాన్ని నాలో ఉన్న మందుని కలిపి తాగేస్తున్నాయి. అవును, నేనేంటి ఇక్కడున్నాను? చూడు మావయ్య, గ్యాస్ లీక్ చేసుకుని చనిపోవాలనుకుంటున్నాడు అన్నయ్య. అమ్మో, గుర్తు చేసుకుంటేనే మళ్ళీ మందు కొట్టాలనిపిస్తుంది. ఎటు పాలు పోవట్లేదు. ఇంత అర్ధరాత్రి ఆ గదిలో లైట్ వెలుగుతుందేంటి? అయినా ఆ గదిలో ఎవరు ఉండరే, మరి లైట్ వెలుగుతుందేంటబ్బా? ఏమై ఉంటుంది? ఏంటి ఇప్పుడు కరెంటు పోయింది? ఇప్పటి వరకు లైట్ వెలిగింది, ఇంతలోనే లైట్ ఆరిపోయిందేంటి? ఏమైంటుందబ్బా? ఏదో జరుగుతుంది. చూస్తా. తాళం వేసిందే, మరి ఈ గదిలో లైట్ ఎవరు ఆర్పారు? అసలు నేను చూసినప్పుడు లైట్ వేసిందా లేక వేసినట్టు నాకు అనిపించిందా? చచ్చా, తాగేసరికి ఏం అర్థమై చావట్లేదు. వద్దు తల్లి, ప్రమాదం. నువ్వు అని తెలియనంత వరకే నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. నీ భర్త కష్టాన్నే చూడలేకపోతే నీ కుటుంబం అంతా మరణించడం చూడవలసి వస్తుంది.